మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లించుస్తున్నానయ్య తండ్రి. ఈ రాత్రి కాలం అంతా కాసి కాపాడిన మా తండ్రి, ఈ ఉదయకాలం అందు తండ్రి ప్రభా, నీ సన్నిధిలో నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకంలో నీ పాదాలను చేర్చుకుని దీనికి ప్రతిఫలం దయచేయండి. ఈ భూ ప్రపంచమైన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగు జాడలు నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి, కాసి కాపాడండి. వారికి ఉన్న శత్రువులు మిత్రులుగా మార్చండి, శాంతిని సంబంధం కలగజేయించండి. ఇవాళ విశ్రాంతి దినము, నీ ఆరాధన కార్యక్రమంలో నీ మహిమ పాలు పొంది చెప్తే నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశ్రయించం దీవించము. ప్రభా, ఈ మానవులను తండ్రి మీరు ఎంతో ప్రేమించారయ్యా. అలాగనే తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం సాయంత్రం వరకు కూడా తండ్రి నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న వ్యాధులను తీసివేయండి, వారికి ఉన్న సమస్యలు తీసివేయండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. ప్రభా, వారిని మీ అరిచేతు ఎత్తుపట్టును క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనల్లో తండ్రి ఎవరైతే ఏకేభిస్తున్నారు మీకు తెలుసు. ఏకేభించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభ మీరు లేవనెత్తండి అయ్యా, నీ అరిచేతు ఎత్తుపట్టును క్షమించండి అయ్యా. కొందరు తేమ కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు. నేను ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా నీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమన్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ప్రార్థన ఆలకించాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ అరిచేతు ఎత్తుపట్టును క్షమించండి. వారికి ఉన్న శత్రువుల మిత్రులుగా మార్చండి, శాంతిని సమాధానం కలగజేయించడం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థిస్తున్నాను ఆమె నెరవేర్చము. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకేవిచ్చి వారు కోరుకునిస్తున్నారో కోరికలు తీర్చండి. ఎవరైతే అడుగుతున్నారో అడిగిన దానికి నెరవేర్పులను దయచేయండి. వివాహం జరగవలసిన బిడ్డలకి చక్కటని వివాహం జరిపించండి. సంతానమైన బిడ్డలకి తండ్రి గర్భదూరములు తెరిచి గర్భపడములను సృష్టించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల ప్రతి బిడ్డలకి తండ్రి మీరు పరమభాద్యుడు అయి తండ్రి వైద్యం చేసి సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి. అలాగనే ఆయన ఆపదకాలంలో బిడ్డలు ఆదుకోనండి. రుణ బాధలతో ఉన్న బిడ్డలు రుణాలు తీర్చండి. సంపూర్ణ స్వస్థ చాచని దీవించండి. విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డని మీరు ముట్టుకుని స్వస్థపరచమని యేసయ్య యొక్క పరిశుద్ధ పుణ్యపాదాల పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.